హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు అక్టోబర్ 15, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పైన అడగడం జరిగింది. జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా మోస్ట్ కాంటెంపరీ టాపిక్. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ నుండి మనం ఖచ్చితంగా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. ఇకపోతే పోటీ పరీక్షల్లో కొన్ని రికగ్నిషన్స్, ప్రత్యేక గుర్తింపుల పైన రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఉదాహరణకు తీసుకుంటే జిఏ ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ టాపిక్ని మనం చాలాసార్లు వార్తల్లో చూసాము, డిస్కస్ చేసాము. ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన జిఏ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటిపైన ప్రత్యేకంగా చూసాము. వస్తువులకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు. ఇకపోతే యునెస్కో రికగ్నిషన్స్ పైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరి మన భారతదేశానికి సంబంధించి యునెస్కో గుర్తింపు ఇటీవల వేటికైతే రావడం జరిగింది, వాటి గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. ఇకపోతే రామ్సర్ సైట్స్, చిత్తడి నేలలను అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా గుర్తించడము, వాటి గురించి చూసాము. ఇటీవల మనము భారతదేశంలో రామ్సర్ సైట్ల సంఖ్య 93కు చేరింది అని చెప్పేసి వాటి గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. ఇకపోతే టైగర్ రిజర్వ్స్ ఉంటాయి కదా, టైగర్ రిజర్వ్స్కి ఇచ్చే ప్రత్యేక గుర్తింపు కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్ అని చెప్పేసి అలా చెప్పుకుంటూ పోతే అంతర్జాతీయ స్థాయిలో బీచ్లను ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది ఇవ్వడం జరుగుతుంది బీచ్లకి. దాన్ని మనం బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అంటాము. ఇటీవల వార్తలు నిలిచిన అంశం ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో డిస్కస్ చేసిన టాపిక్. ప్రశ్నని మరొకసారి చూడండి. 2025 అక్టోబర్ నెలలో దేశంలోని 5 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ దక్కింది. ఆ బీచ్ల పేరేంటి, అవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఈ గుర్తింపును ఏ అంతర్జాతీయ సంస్థ మంజూరు చేస్తుంది? ముందుగా ఏ అంతర్జాతీయ సంస్థ మంజూరు చేస్తుందో చూద్దాము. FEE అనే సంస్థ, FEE ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందో చూడాలి. ఇది డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. సో డెన్మార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. డెన్మార్క్ దేశంలో ఉంది FEE, ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా బీచ్లని గుర్తించడం జరుగుతుంది ఒక గుర్తింపుతో, అదే బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్. మరి అన్ని బీచ్లను గుర్తిస్తుందా అంటే కాదు, కొన్ని ఇండికేటర్స్ని ఆధారంగా తీసుకుంటుంది. 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్. ఉదాహరణకు చూస్తే ఒక బీచ్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ బీచ్కి సంబంధించి అక్కడ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి, సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉన్నాయి, అక్కడ వాటర్ క్వాలిటీ ఎలా ఉంది, యాక్సెసిబిలిటీ ఎలా ఉంది, ఇలాంటివి దాదాపు 33 ప్రమాణాలను ఆధారంగా తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఆ 33 ప్రమాణాలను ఫుల్ఫిల్ చేసిన బీచెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇచ్చి గుర్తిస్తుంది. భారతదేశంలో ఇటీవల కొత్తగా మహారాష్ట్రలోని 5 బీచ్లకు ఈ గుర్తింపు వచ్చింది. మరి వాటి చేరికతో దేశంలో ఇప్పటి వరకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ సంఖ్య 18కి చేరింది. వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేశాము, ఓకేనా. సో ఈ గుర్తింపును ఏ అంతర్జాతీయ సంస్థ ఇస్తుందంట? ఫౌండేషన్ ఫర్ ఎన్వైర్మెంటల్ ఎడ్యుకేషన్, డెన్మార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్. 33 స్ట్రింజెంట్ ఫ్యాక్టర్స్ ఆధారంగా బీచ్లను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం జరుగుతుంది. మరి ఇటీవల మనం బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ 5 చూసాం కదా, ఆ 5 కూడా మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలోని ఆ 5 బీచ్లు గుర్తింపుతో వార్తలకు వచ్చిన అవి ఏంటంటే, ఒకటి శ్రీవర్ధన్ బీచ్, అది రాయగఢ్ జిల్లాలో ఉంది మహారాష్ట్రలో. సెకండ్ నాగవ్ బీచ్, ఇది వచ్చేసేసి రాయగఢ్ జిల్లా. నెక్స్ట్ పార్నాక, పాల్ఘర్ డిస్టిక్. నెక్స్ట్ గుహాగర్, ఇది రత్నగిరి జిల్లాలో ఉంది. నెక్స్ట్ రత్నగిరి జిల్లాలోని ఇంకొక బీచ్ లాద్గర్. ఈ 5 బీచ్లు ఉన్నాయి కదా, ఈ 5 బీచ్లకు రీసెంట్గా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది మంజూరు చేయడం జరిగింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో వీటికి గుర్తింపు అనేది దక్కింది. భారతదేశంలో వందలాది బీచ్లు ఉన్నాయి, మరి ప్రతి బీచ్ కూడా ఈ గుర్తింపుని పొందలేదు. కేవలం ఇప్పటివరకు 18 మాత్రమే. వాటి ప్రత్యేకత ఏంటంటే, ఉదాహరణకు చెప్పాలంటే ఎవరైనా విదేశీ పర్యాటకులు మన భారతదేశానికి రావాలనుకున్నప్పుడు
పర్యాటకంలో భాగంగా చూడాలనుకుంటున్నప్పుడు ఏదైనా బీచ్ని చూడాలనుకుంటే భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఏవి అని వాటిని ఎంక్వైరీ చేసి అక్కడికి వస్తారన్నట్టు. భారతదేశంలో బీచ్ అంటేనే మనకు గోవా రాష్ట్రం గుర్తొస్తుంది, కానీ గోవా రాష్ట్రంలో ఒక్క బీచ్కి కూడా ఈ గుర్తింపు అనేది రాలేదు ఇప్పటివరకు కూడా. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది పొందలేదు ఒక్క బీచ్ కూడా గోవా రాష్ట్రంలో. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కోస్టల్ స్టేట్ ఏది? ఆంధ్రప్రదేశ్లో రిషికొండ బీచ్కి ఈ గుర్తింపు అనేది ఉండడం జరిగింది. రీసెంట్గా మనం జూన్ మంత్లో ప్రత్యేకంగా డిస్కస్ చేశాము. రిషికొండ బీచ్కి ఉన్న బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది రద్దయింది, మళ్ళీ పునరుద్ధరణ జరిగింది అని చెప్పేసి అవన్నీ చూడండి. ఇకపోతే భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా ఎగ్జామినేషన్లు అడుగుతున్నారు. ఇప్పుడు 5 వార్తల్లోకి వచ్చినాయి, గతంలో ఉన్నవి కూడా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గుజరాత్ రాష్ట్రంలోని శివరాజ్పూర్ బీచ్, నెక్స్ట్ దయ్యూ కేంద్రపాలిత ప్రాంతం, దయ్యూ, దామన్, దాద్రా నగర్ హవేలీ మొత్తం ఒకే కేంద్రపాలిత ప్రాంతం, అక్కడ దయ్యూలో ఉన్న గోగ్లా బీచ్, నెక్స్ట్ కాసర్కోడ్, పాడుబిద్రి, ఈ 2 కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ కేరళలో కప్పాడ్ బీచ్, చాల్ బీచ్, నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరిలో ఈడెన్ బీచ్, నెక్స్ట్ వచ్చేసి తమిళనాడులో కోవలం బీచ్ దగ్గర చాలామంది ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. సార్ కోవలం బీచ్ అనేది కేరళలో ఉంది కదా, నేను విజిట్ చేశాను రీసెంట్గా, కోవలం అనేది కేరళలో ఉంది అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. కానీ కోవలం అనేది 2 రాష్ట్రాల గుండా విస్తరించి ఉంది. సో తమిళనాడు సైడ్ ఉన్న కోవలం బీచ్కి ఈ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు అనేది ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రిషికొండ బీచ్, నెక్స్ట్ వచ్చేసేసి ఒడిషా రాష్ట్రంలోని గోల్డెన్ బీచ్, ఆ తర్వాత అండమాన్ నికోబార్లో రాధానగర్ బీచ్, ద బ్యూటిఫుల్ బీచ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్. సో లక్షద్వీపుల్లోని మినికాయతుండి, కదుమత్ బీచ్ గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన బీచ్లను ఇస్తారు, వాటిని గుర్తించండి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా చాలాసార్లు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ గురించి అడిగారు. ఇలాంటి గుర్తింపుల గురించి మనం పోటీ పరీక్షల కోణంలో నేర్చుకునేటప్పుడు ఆ గుర్తింపును ఎవరిస్తారు, ఆ సంస్థ ప్రధాన కేంద్రం ఏంటి, ఎన్ని అంశాల ఆధారంగా గుర్తించడం జరుగుతుంది, ఇలాంటివి ఖచ్చితంగా చూడండి. మీకు ప్రతి టాపిక్ని కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు, మరొకసారి చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్గా చూడకండి. మనం జనరల్ స్టడీస్లో భాగంగా చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆయా సబ్జెక్టుల వారిగా వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎట్సెట్రా. ఇక్కడ చూడండి, జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా ఈ టాపిక్ని మీరు నేర్చుకోవచ్చు. ఆల్రెడీ పుస్తకాలు ఏవైతే ఉంటే మార్కెట్లో ఉన్న పుస్తకాల్లో ఈ అప్డేట్ అనేది ఉండకపోవచ్చు, మనం అప్డేట్ చేసుకోవాలన్నట్టు. ఈ 5 బీచ్ల పేర్లను కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచెస్గా మనం అప్డేట్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ కరెంట్ అఫైర్స్ ఈజ్. మీకు ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని పర్ఫెక్ట్గా మీరు చూస్తే ఏదో పోటీ పరీక్షల కోణంలో 15 మార్కులు 20 మార్కులు వస్తాయి అనుకోకండి. అంతకు మించి సబ్జెక్టు వారీగా జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించగలుగుతాము. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ వీడియోని చూడండి. అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఓకేనా? సో ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపికే. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నిన్న ప్రశ్న ఇచ్చాను కాబట్టి మరొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆస్పిరెంట్స్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, ప్రతిరోజు వీడియోని వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని మాత్రం వందలాది మాత్రమే అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ అడుగుతున్న ప్రశ్న, ప్రతిరోజు అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో, ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అంటే పలానా అంశాల నుండి రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటినే క్వశ్చన్స్గా ఇస్తున్నాను. చూడండి. ఓకేనా? రైట్. ఈరోజు ప్రశ్న వీడియో చివరిలో ఉంటుంది, ప్రతి ఒక్కరూ సమాధానాన్ని ఇవ్వండి. రైట్. సో ఎటువంటి అంశాలను ఆధారంగా తీసుకొని బీచ్లకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ కార్యక్రమానికి సంబంధించి అమలు సంస్థ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, మీరు న్యూస్ పేపర్స్లో చూసుంటారు, జాతీయ వార్తాపత్రికలో చూడండి, అంతర్జాతీయ అంశం ఒకటి న్యూస్లో ఉంది. రీసెంట్గా మనం నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చూసాము. నోబెల్ పురస్కారాల ప్రకటన అనేది ఒక్కరోజు జరిగే ఈవెంట్ కాదు. అది ఒకరోజు మొదలుకొని దాదాపు వారం రోజుల పాటు ఒక్కొక్క రంగంలో నోబెల్ పురస్కార గ్రహీతలు ఎవరు వచ్చారు ఈ సంవత్సరం చెప్పేసి అనౌన్స్ చేస్తారు. నిన్నటితో ముగిసింది. అక్టోబర్ 6th నుండి అక్టోబర్ 13th వరకు మనం నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చూడడం జరిగింది.
చివరిగా ఎకనామిక్స్లో నోబెల్ పురస్కార గ్రహీతలు అని చెప్పేసి నిన్నటి క్లాస్లో డిస్కస్ చేశాను. ఇకపోతే మరి నోబెల్ పురస్కారాన్ని రంగాల వారీగా ప్రకటిస్తారు కదా. మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్ అండ్ ఫైనల్గా ఎకనామిక్స్, అలా రంగాల వారీగా ప్రకటిస్తారు. ఇందులో ఈసారి ప్రపంచం మొత్తం కూడా చాలా ఆతృతగా చూసింది పీస్కి సంబంధించి నోబెల్ శాంతి పురస్కారం ఈసారి ఎవరికి వస్తుంది, ట్రంప్కి వస్తుందా అని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా అబ్జర్వ్ చేశారు. మరి చివరికి నోబెల్ శాంతి పురస్కారం ఎవరికి వరించింది? వెనిజులా. సో గుర్తుంచుకోండి, నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను మీకు చెప్పినప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, వారు ఎందుకు గుర్తింపు పొందారు, పురస్కార ప్రకటన ఎందుకు వారి పేరుతో చేశారు, ఇటువంటివి చెప్తున్నాను. ఇంపార్టెంట్. ఏదో నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను చూస్తేనే సరిపోదు, వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, వారు దేనిపై కృషి చేశారు, ఇది ఇంపార్టెంట్. ఇకపోతే వెనిజులా దేశానికి చెందిన ప్రతిపక్ష నేత మరియా, తను రీసెంట్గా నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా న్యూస్లోకి వచ్చారు కదా. దీనికి నిరసనగా అనకూడదు, ఆగ్రహంతో వెనిజులా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. వెనిజులా ప్రతిపక్ష నేత అంటున్నాను. మరి వెనిజులా ప్రభుత్వము ప్రతిపక్ష నేతకు నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వడం అనేది జీర్ణించుకోలేకపోయింది కావచ్చు. వెనిజులా తీసుకున్న నిర్ణయం ఏంటంటే నార్వే దేశ రాజధాని, నార్వే దేశ రాజధాని ఏంటి? ఆస్లో కదా. మీరు అబ్జర్వ్ చేయండి, నోబెల్ పురస్కార గ్రహీతల పేర్లను ప్రకటించేటప్పుడు అన్ని ప్రకటనలు కూడా స్టాక్హోమ్ నుండి వస్తాయి, స్వీడన్ దేశ రాజధాని. కానీ శాంతిరంగ పురస్కార ప్రకటన మాత్రము నార్వే దేశం నుండి రావడం జరుగుతుంది, ఆస్లో. మరి వెనిజులా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆస్లోలో వాళ్ళ ఎంబసీ ఉంటుంది కదా, రాయబార కార్యాలయం ఉంటుంది కదా, నార్వేలోని ఆస్లోలో ఉన్న వెనిజులా రాయబార కార్యాలయాన్ని మూసివేసిందంట. బయటికి చెప్పలేదు, మా దేశంలో ప్రతిపక్ష నేతను మీరు ఎంకరేజ్ చేశారు, ప్రతిపక్ష నేతకి శాంతి పురస్కారం ఇచ్చారని ఏం కారణం చెప్పలేదు, కానీ డైరెక్ట్గా మూసేశారు. దీనిపైన నార్వే ప్రభుత్వము ప్రకటన ఏం చేసిందంటే నోబెల్ శాంతి పురస్కార ప్రకటన, అసలు నోబెల్ పురస్కార ప్రకటనకి నార్వే ప్రభుత్వానికి సంబంధం ఉండదు. ఈ పురస్కారం అనేది ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం, దీన్ని పొలిటికల్గా ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయరు. దానికి ఇటీవల చూసాం మనం, ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఉంటే ట్రంప్ ఎప్పుడో తీసుకునేవాడు. సో నోబెల్ పురస్కారానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి రెండు వేరు, రెండింటిని ఒకటిగా చూడకండి. నార్వే దేశం నుండి ప్రకటన వచ్చినంత మాత్రాన మా దేశంలో ఉన్న రాయబార కార్యాలయాన్ని ఎలా మూసివేస్తారు మీరు అని చెప్పేసి ప్రశ్నించడం కూడా జరిగింది. ఇకపోతే ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి నికోలస్ మదురో. రీసెంట్గా మనం చాలాసార్లు చూసాము, డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హెడ్ పైన చాలా ప్రైజ్ మనీని కూడా ప్రకటించారు. తనను అరెస్ట్ చేస్తే, తనను పట్టిస్తే భారీ నజరాని ఇస్తానని చెప్పేసేసి. సో ఇటువంటివన్నీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వెనిజులా ప్రభుత్వం నార్వే దేశ రాజధాని ఓస్లోలో ఉన్న తన రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం నోబెల్ కమిటీ వెనిజులా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచడో ఈ సంవత్సరం శాంతి పురస్కార గ్రహీత, తనకెందుకు వచ్చారు? వెనిజులా దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడింది. ప్రస్తుత పరిస్థితుల్లో తన హక్కులు పోరాటం ఏదైతే ఉంటుందో వెనిజులాలో చాలామంది ప్రజల్లో ప్రభుత్వం పట్ల కానివ్వండి, నియంతృత్వం పట్ల కానివ్వండి అవగాహన కల్పించేలా చేసింది. ఇకపోతే ప్రతిపక్ష నేత అంటే ప్రభుత్వానికి ఎలాగూ కూడా పడదు కదా, కాబట్టి మా ప్రతిపక్ష నేతకి ఎలా ఇస్తారు మీరు అని చెప్పేసి ఒక ఆగ్రహం అనుకోవచ్చు. ఓకేనా, తీసుకున్నదిగా భావిస్తున్నారు, కానీ అఫీషియల్గా చెప్పలేదు వెనిజులా ప్రభుత్వం. ఇందుకే మేము తీసేస్తున్నాము, రాయబార కార్యాలయం మూసేస్తున్నామని చెప్పలేదు, కానీ కన్సిక్వెన్స్ చూస్తే మాత్రం అదే. ఓకేనా, వెనిజులా ప్రభుత్వ స్పందన ఏంటంటే వెనిజులా విదేశాంగ శాఖ ప్రకారం ఈ నిర్ణయము దేశ విదేశాంగ విధానంలో మార్పులు తీసుకువస్తున్న భాగమని చెప్పారు. ప్రెసిడెంట్ నికోలస్ మదురో ప్రభుత్వం మచడోకు నోబెల్ అవార్డు ఇవ్వడం దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యంగా పరిగణిస్తోంది. రైట్, సరిపోతుంది. ఇక నార్వే ప్రభుత్వ స్పందన ఏంటంటే నార్వే విదేశాంగ మంత్రి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెనిజులా తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. వెనిజులా ఎటువంటి సరైన కారణం అనేది చూపలేదంట ఎందుకు మూసివేస్తున్నారు అనేది. నోబెల్ పురస్కార కమిటీ స్వతంత్ర సంస్థ, నార్వే ప్రభుత్వానికి దాంతో ఎటువంటి సంబంధం లేదని నార్వే ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సో చూడండి, ఎగ్జామినేషన్లో మీకు ఒక ఐడియా రావాలి. మీకు ప్రతిసారి చెప్పాను నోబెల్ పురస్కారాల ప్రకటన గురించి చెప్తున్నప్పుడు అన్ని పురస్కారాల ప్రకటన నోబెల్ పురస్కారాల భాగంగా 5 రంగాల ప్రకటన మాత్రము స్టాక్హోమ్ స్వీడన్ నుండి వస్తుంది. ఒకే ఒక రంగ పురస్కార ప్రకటన మాత్రము
నార్వే ఆస్లో నుండి వస్తుంది, నార్వేజియన్ కమిటీ వారిని ఎంపిక చేస్తారని చెప్పేసి. ఇప్పుడు ఇది రావచ్చు ఎగ్జామినేషన్లో. ఎందుకంటే నోబెల్ పురస్కారాల్లోనే ప్రత్యేకంగా మనం శాంతి పురస్కారాన్ని చూస్తాము. రైట్, సరిపోతుంది. ఇక మచెడో తను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, ప్రజాస్వామ్య సంస్కరణల కోసం ఉద్యమకారిణి. ఓకేనా, సరిపోతుంది. ఇక అంతర్జాతీయ అంశాల్లో ఇంకొక టాపిక్ మడగాస్కర్. రీసెంట్గా మనం మడగాస్కర్ గురించి డిస్కస్ చేశాము. మడగాస్కర్లో కొత్త ప్రధాని నియామకం అని చెప్పేసి కొత్త ప్రధాని గారు నియమితులయ్యారు మడగాస్కర్కి అని చెప్పేసి లాస్ట్ ఫ్రైడే రోజు మనం డిస్కస్ చేశాము. కొత్త ప్రధానికి ఎవరు వచ్చారు? రుఫిన్ ఫార్చునాట్ జఫిసంబో. రుఫిన్ ఫార్చునాట్ జఫిసంబో మనం లాస్ట్ ఫ్రైడే రోజు డిస్కస్ చేశాము. తన పేరుని, తన పిక్ కూడా చూపించాను. మరి మడగాస్కర్ విదిన్ 1 వీక్లో ఎందుకు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది అంటే, ప్రభుత్వం అనేది సైన్యం చేతిలోకి వెళ్ళింది. మడగాస్కర్ సైన్యం ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంది. మడగాస్కర్లో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. వాస్తవానికి ప్రపంచం మొత్తాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ చూసినా ఏదో ఒక సమస్య. రష్యా యుక్రెయిన్ సంక్షోభము 2022 నుండి మనం చూస్తున్నాం, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్ పాలస్తీనా సంక్షోభము, ఇజ్రాయెల్ ఇరాన్ సంక్షోభ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల గురించి చూసాము. అండ్ పోతే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వము, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారు. మయన్మార్, మన సరిహద్దును పంచుకుంటున్న దేశం మయన్మార్లో అంతర్గత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. నోబెల్ శాంతి పురస్కార గ్రహీతనే జైలు పాలైంది. ఇటువంటి మనం చూసాము. సూడాన్లో అంతర్యుద్ధము, ఇటువంటివన్నీ చెప్పుకుంటే ఇక పాకిస్తాన్ ఎప్పుడు కూడా అంతర్యుద్ధము, పాకిస్తాన్ అనేది ఒక దేశంగా కూడా కన్సిడర్ చేయడానికి వీలు లేదు కూడా. ఎటువంటి క్వాలిటీయే లేదు. ఒక దేశానికి ఉండాల్సిన క్వాలిటీ లేనటువంటి దేశం ఏంటంటే పాకిస్తాన్. దాని గురించి మనం మాట్లాడుకోకపోతేనే బెటర్. బంగ్లాదేశ్లో చూడండి, బంగ్లాదేశ్లో రీసెంట్గా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా యువత రోడ్డు పైకి రావడం వల్ల, ఉద్యమ బాట పట్టడం వల్ల బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా పరారైపోయారు, దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. ఇక నేపాల్లో జెన్జెడ్ యువత రోడ్డు బారిన పట్టారు, ప్రభుత్వంపై ప్రశ్నించారు, అవినీతిని ప్రశ్నించారు, ఆయన నెపోటిజంని ప్రశ్నించారు, ప్రభుత్వం మార్పు. ఇలా చాలా దేశాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల్లో కూడా అద్భుతంగా పరిపాలన కానివ్వండి, అద్భుతమైన అభివృద్ధి కానివ్వండి, ఆర్థిక వృద్ధి కానీ చూస్తున్న దేశం ఏదైనా ఉందంటే మన దేశం మాత్రమే. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక అమెరికా బాగుంది కదా అనుకోవచ్చు, కానీ అమెరికాలో ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మీరు చూస్తూ ఉంటారు, సర్వేస్ చూస్తూ ఉంటారు, అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా కఠిన పరిస్థితిలో ఉంది. పక్కన పెట్టేస్తే మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు అనేది జరిగింది, ప్రభుత్వం సైన్యం చేతిలోకి వెళ్ళింది. మడగాస్కర్ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి దేశాన్ని విడిచి పారిపోయాడు, అంటే పరారీలో ఉన్నాడు, అంటే సింపుల్గా ఎక్కడున్నాడో తెలియదు. సో తన పేరు ఏంటంటే ఆండ్రీ రాజోలినా. గత వారం కిందట ఆండ్రీ రాజోలినా ఆ దేశంలో ప్రధానమంత్రిని నియమించాడు. ఎవరిని? రుఫిన్ని. ఇప్పుడు అధ్యక్షుడే దేశాన్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి, అసలు దేశంలో ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. మడగాస్కర్. సో మడగాస్కర్ ఎక్కడ, మీకు ఏదైనా ఒక అంతర్జాతీయ అంశం గురించి చెప్తున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ వరల్డ్ మ్యాప్లో ఎక్కడ ఉంటుందో చూపిస్తున్నాను, దాని రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, వార్తల్లో కనిపిస్తున్న ఒక అంశాన్ని సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను, జీకే పాయింట్స్ని అడిషన్గా ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తే వార్తలు నిలిచిన కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? సో తూర్పు ఆఫ్రికాలోని ద్వీప దేశము, ఐలాండ్ కంట్రీ మడగాస్కర్లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. సైనిక యూనిట్ క్యాప్సాట్ నేత కర్నల్ మైకేల్ రాన్ యానిరినా ప్రకటన చేస్తూ పౌర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్షుడు ఆండ్రీ రాజోలినా ప్రాణభయంతో దేశం విడిచి వెళ్ళిపోయారు, పరారీలో ఉన్నాడు. ఇక అధ్యక్షుడు రాజోలినాపై రీసెంట్గా అభిశంసన తీర్మానం అనేది పార్లమెంట్లో ఆమోదం పొందింది. వాస్తవంగా పదవిచ్యుతుడు అయినట్టే. దేశంలో పేదరికము, విద్యుత్ కోతలు, నిరుద్యోగం వంటి సమస్యలపై యువత గత కొన్ని వారాలుగా భారీ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలతో రాజకీయ అస్థిరత పెరగడంతో సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. తిరుగుబాటుకు ముందే అధ్యక్షుడు పార్లమెంట్ దిగువ సభను రద్దు చేస్తూ తన అధికారిక ఫేస్బుక్ ఖాతాలో ప్రకటన చేసి ఇక దేశంలో పరారైపోయాడు. సో ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల మడగాస్కర్ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా
పరారీలో ఉన్న లేదా దేశం విడిచి పారిపోయిన ఆ దేశాధ్యక్షుడి పేరేంటి అంటారు డైరెక్ట్. ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ని. మీరు గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు చూడండి, ఎలా అడుగుతున్నారో చూడండి. ఓకేనా, రైట్. ఇక స్టాటిక్ పాయింట్స్. మడగాస్కర్ రాజధాని యాంటానారివో, కరెన్సీ వచ్చేసి ఆరియారి, అధికారిక భాషలో ఫ్రెంచ్, మలగాసి. అక్కడ ప్రధాన వనరులు ఏంటంటే ఖనిజాలు మరియు వ్యవసాయం మెయిన్. ఓకేనా, స్థానిక ప్రజల్లో 70% కంటే ఎక్కువ మంది పేదరిక రేఖ, సో బిలో పావర్టీ లైన్లో ఉన్నారంట వాళ్ళు. ఇక సైన్యం ఏం ప్రకటన చేసింది ఈ పరిస్థితుల్లో అంటే, సైన్యం దేశ పరిపాలన తాత్కాలికంగా నిర్వహిస్తుందని చెప్తున్నారు. పౌర ప్రభుత్వం ఏర్పాటు కోసము త్వరలో కొత్త ప్రధాని నియమిస్తామని తెలపడం జరిగింది. ఇలాంటివి చాలా చూస్తున్నాం. ఇక పెరు దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు దీనా బోర్లువాటే తను పదవీచ్యుతులయ్యారు. ఇటువంటివన్నీ చూడండి. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇంకొక అంతర్జాతీయ అంశము. WHO అధికారికంగా ప్రకటన చేసింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ సంస్థ, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ. 1948 ఇయర్లో ఏర్పాటైంది. ఏప్రిల్ 7th రోజున. WHO చీఫ్ ప్రస్తుతం టెడ్రస్ అదనం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తను ఇథియోపియా దేశానికి సంబంధించి ప్రపంచంలో ఏదైనా ఒక వ్యాధి పట్ల కానివ్వండి, ఒక మహమ్మారి కానీ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటే దాన్ని సమస్యగా అధికారికంగా ప్రకటించేది WHO. లేదంటే ఏదైనా ఒక వ్యాధి నిర్మూలనను ఒక దేశం చేసింది, ఒక దేశంలో ఒక వ్యాధి నిర్మూలన జరిగింది అంటే ఆ వ్యాధి నిర్మూలిస్తూ ఆ దేశం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రపంచవ్యాప్తంగా ప్రకటన చేస్తుంది. ఇటువంటివి ఉదాహరణకి మలేరియరహిత దేశం అని చెప్పేసి ఇటువంటివి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తల్లి నుంచి శిశువుకు వ్యాధుల సంక్రమణ నివారణలో మాల్దీవులకు ప్రపంచ తొలి గుర్తింపు అనేది రావడం జరిగింది. ప్రపంచంలోనే తొలిసారి మాల్దీవ్స్ ఒక ప్రత్యేకమైన అంశంతో న్యూస్లోకి వచ్చింది. సో తల్లి నుంచి శిశువుకు వ్యాధుల సంక్రమణ నివారణలో మాల్దీవులకు ప్రపంచ గుర్తింపు. సో ఇక్కడ 3 వ్యాధులు గుర్తుంచుకోండి: హెపటైటిస్ బి, HIV, సిఫిలిస్. ఈ 3 వ్యాధులు ఏవైతే ఉంటాయో తల్లి నుండి బిడ్డకు వ్యాపించకుండా కీలక నిర్ణయాలు తీసుకున్న ఒక దేశంగా. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాల్దీవులను తల్లి నుంచి శిశువుకు వ్యాధుల సంక్రమణను పూర్తిగా నివారించిన దేశంగా, ప్రపంచంలోనే మొదటి దేశంగా గుర్తించింది. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు, మీరు అబ్జర్వ్ చేయండి. పోటీ పరీక్ష ఏదైనా ముగిసిన తర్వాత మీకు నేను వెంటనే మన యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లైవ్లోకి వస్తాను. లైవ్లోకి వచ్చేసేసి మనం చెప్పిన టాపిక్స్, ప్రశ్నపత్రంలో అడిగిన ప్రశ్నలు మీకు చూపిస్తాను. 100% మన క్లాసెస్ ఎలా యూజ్ అవుతున్నాయో కూడా మీకు చూపించడం అనేది మీకు చూస్తూనే ఉన్నారు. స్క్రీన్ షాట్ చేసి మరీ చూపిస్తాను. అబ్జర్వ్ చేయండి, ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది రానున్న పోటీ పరీక్షలో. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాల్దీవులను తల్లి నుంచి శిశువుకు వ్యాధుల సంక్రమణ పూర్తిగా నివారించిన ప్రపంచంలో మొదటి దేశంగా గుర్తించింది. ఏ వ్యాధులు అంటే HIV, సిఫిలిస్ మరియు హెపటైటిస్ బి. 3 ప్రధాన అంటువ్యాధులు తల్లి శిశు సంక్రమణ పూర్తిగా అరికట్టినందుకు గుర్తింపు ఇవ్వడం జరిగింది, సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ప్రపంచ ప్రజారోగ్య చరిత్రలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా గుర్తించబడింది. ఓకేనా, సో ట్రిపుల్ ఎలిమినేషన్ అంటే ఏంటంటే ఒక దేశం తల్లి నుంచి శిశువుకి HIV, సిఫిలిస్, హెపటైటిస్ బి వ్యాధులు సంక్రమించకుండా సమర్థవంతంగా నివారించడం అనేది అర్థము. WHO ప్రమాణాల ప్రకారము కనీసం 2 సంవత్సరాలు వరుసగా కొత్త శిశు కేసులు ఉండకూడదు. అంటే తల్లి నుండి శిశువుకు వ్యాపించి ఉండకూడదు. బలమైన మానిటరింగ్ వ్యవస్థలు, సర్వసామాన్య మాతృ ఆరోగ్య సేవలు ఉండాలి అంట. ఓకేనా, మాల్దీవ్స్ విజయాలు ఏంటంటే WHO ట్రిపుల్ ఎలిమినేషన్ గుర్తింపు పొందిన ప్రపంచంలోనే మొదటి దేశం ఏది అంటే మాల్దీవ్స్. ఓకేనా, 95% కంటే ఎక్కువ గర్భిణీ స్త్రీలు యాంటీనాటల్ కేర్ పొందుతున్నారు. HIV, సిఫిలిస్, హెపటైటిస్ బి పరీక్షలు తప్పనిసరిగా చేయబడుతున్నాయి. 95% కంటే ఎక్కువ నవజాత శిశువులు పుట్టిన 24 గంటలలోపు హెపటైటిస్ బి వ్యాక్సిన్ మొదటి డోసు పొందుతున్నారు. ఓకేనా, సరిపోతుంది, రైట్, ఎనఫ్. ఇక మాల్దీవులు 2016లో మలేరియా నిర్మూలన సాధించిన మొదటి ఆసియా దేశంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఓకేనా, ఇక మైత్రి-2 భారత కొత్త అంటార్కిటికా పరిశోధన కేంద్రం. అంటార్కిటికాలో పరిశోధన కేంద్రాలపైన మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో నేర్చుకుని ఉంటారు. ఎగ్జామినేషన్లో కూడా ప్రశ్న అడుగుతున్నారు స్టాటిక్ టాపిక్స్ నుండి. అంటార్కిటికాలో భారతదేశం యొక్క పరిశోధన కేంద్రాలు పేరు ఇస్తారు, మైత్రి-1 అని చెప్పేసి ఇటువంటివి. సో ఇప్పుడు మైత్రి-2 అంటార్కిటికాలో భారత్ నిర్మించనున్న కొత్త పరిశోధన కేంద్రము. దీని గురించి అఫీషియల్గా ఎవరు
ప్రకటన చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేశారు. సో మైత్రి 2 నిర్మాణానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం అని చెప్పేసేసి. మరి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో ఈ నిర్మాణం అనేది పూర్తి కానుంది. 2029 వరకు ఇది అమల్లోకి కూడా వస్తుందట మైత్రి. ఓకేనా, మైత్రి 2 స్టేషన్. సో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల మైత్రి 2 పేరుతో అంటార్కిటికాలో తూర్పు భాగంలో కొత్త పరిశోధనా కేంద్ర స్థాపనకు ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుత మైత్రి 1 కంటే చాలా పెద్దదిగా, అధునాతన సదుపాయాలతో కూడిన గ్రీన్ రీసెర్చ్ బేస్గా రూపుదిద్దుకుంటుంది. పర్యావరణానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ ప్రాజెక్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ నిర్వహించనుంది. ఎగ్జామినేషన్లో అడుగుతారు. అంటార్కిటికాలో భారత్ కొత్త పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దానికి కావలసిన ఆమోదం అనేది ప్రభుత్వం నుండి వచ్చింది. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మరి ఏ సంస్థ పరిధిలో అంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తవుతుంది. ప్రధాన లక్షణాలు ఏంటంటే అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రెన్యూవబుల్ ఎనర్జీ ఆధారిత కేంద్రం అంట ఈ మైత్రి 2. వేసవి కాలంలో సౌరశక్తి ఆధారంగా ఎనర్జీ జనరేట్ అవుతుంది. దీనికి కావాల్సిన మైత్రి 2కి కావాల్సిన పరిశోధన కేంద్రానికి కావాల్సిన ఎనర్జీ. మరి తీవ్ర చలికాలంలో ఎలా అంటే విండ్ ఎనర్జీ. ఓకేనా, దాని ద్వారా విద్యుత్ సదుపాయాలనే వస్తాయి. ఇక ఆటోమేటిక్ సిస్టమ్స్, కేంద్రంలో ఏర్పాటు చేయబడిన పరికరాలు ఆటోమేటిక్గా డేటా రికార్డు చేసి అవసరమైతే అమానవ సహకారంతో అన్మాన్డ్ మోడ్గా భారత ప్రధాన భూభాగానికి డేటా పంపుతాయంట. మానవులు లేకుండానే డేటా వస్తుంది అక్కడ. పరిశోధన అంశాలు వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్, హిమనదుల గమనిక, సముద్ర గర్భ అధ్యయనము అండ్ సూక్ష్మజీవ శాస్త్రము, భూగర్భ శాస్త్రం మొదలైనవి అధ్యయనం చేస్తారు. మరి నిర్మాణ సమయం జనవరి 2029 నాటికి పూర్తవుతుందంట మైత్రి 2. ఓకేనా. ఇక భారత్ అంటార్కిటికా మిషన్స్ ఇప్పటివరకు ఏమేమి ఉన్నాయంటే దక్షిణ గంగోత్రి 1983లో స్థాపించిన భారత తొలి పరిశోధన కేంద్రం అంటార్కిటికాలో. ప్రస్తుతం నిష్క్రియ పరిస్థితులు యాక్టివ్గా లేదు, పనిచేయట్లేదు. ఫస్ట్ది ఏంటి అంటారు దక్షిణ గంగోత్రి. మైత్రి 1 1989లో స్థాపించబడింది. ప్రస్తుతం భారత ప్రధాన అంటార్కిటికా కేంద్రము. భారతి 2012లో స్థాపించబడిన క్రియాశీల పరిశోధన కేంద్రము. ఓకేనా. ఇక అంటార్కిటికా ఒప్పందము 1961 అమల్లోకి వచ్చింది. భారత సభ్యదేశంగా 1983లో అంటార్కిటికా ఒప్పందంపై సంతకం చేసింది. ఆ ఒప్పందంపై సంతకం చేసింది కాబట్టి ఇక్కడ పరిశీలన కేంద్రాన్ని మనం ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఉద్దేశం శాంతి, శాస్త్రీయ పరిశోధన, పర్యావరణ పరిరక్షణ కోసం. ఓకేనా. ఇక అక్కడ అంటార్కిటికాలో మైత్రి 2 కేంద్రం ఏర్పాటు కదా. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అన్నాను? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో. ఏ కేంద్రం పరిధిలో అన్నాను? నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్. ఇది గోవా కేంద్రంగా పనిచేస్తుంది. ఏదైనా ఒక జాతీయ సంస్థ గురించి కానీ అంతర్జాతీయ సంస్థ గురించి కానీ మనం చూస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, ప్రధాన కేంద్రం ఏంటి, ఇటువంటివి అడుగుతారు ఎగ్జామినేషన్లో. మీకు ఏ టాపిక్ అయినా కూడా ఇటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. స్థాపన 1998, గోవా ప్రధాన కార్యాలయం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది. రైట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ప్రపంచంలోనే తొలి ఉపగ్రహంగా ప్రత్యేకంగా న్యూస్లో ఉంది. మిషన్ దృష్టి చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని బేసిక్స్ 2020 సంవత్సరంలో 2020 గుర్తుంచుకోండి. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించాలని భారత ప్రభుత్వము ఇన్స్పేస్ని ప్రారంభించింది. ఇన్స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ 2020 అహ్మదాబాద్ యాజ్ హెడ్ క్వార్టర్. ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. దాని యొక్క ఫలితాన్ని చూసాం మనం 2022. ఆ సమయంలో ప్రత్యేకంగా స్కైరూట్ ఏరోస్పేస్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేయడం, రాకెట్ని లాంచ్ చేయడము, విక్రమ్-S అని ప్రారంభించిన ఇటువంటివి. అగ్నికుల్ కాస్మోస్ పనిచేస్తుంది అద్భుతంగా. ఇటీవల కాలంలో తరచు వార్తలకు వస్తున్న సంస్థ. ఇకపోతే గెలాక్సై అనే ఒక సంస్థ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ఈ మిషన్తో న్యూస్లోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో అడుగుతారు. మిషన్ దృష్టి ప్రపంచంలో తొలి మల్టీ సెన్సార్ భూ పరిశీలన ఉపగ్రహం ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ మిషన్ దృష్టి. ఎవరు డెవలప్ చేస్తున్నారంటే భారతదేశానికి సంబంధించి బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న గెలాక్సై సంస్థ. ఓకేనా. సో భారతదేశానికి చెందిన స్పేస్ టెక్ స్టార్టప్ గెలాక్సై స్పేస్ అనే సంస్థ
వారు ప్రకటించిన మిషన్ దృష్టి ప్రపంచంలోని తొలి మల్టీ సెన్సార్ ఎర్త్ అబ్జర్వేషన్ ఉపగ్రహం అంట. ఈ ఉపగ్రహాన్ని 2026 తొలి త్రైమాసికంలో ప్రయోగిస్తారంట. గుర్తుంచుకోండి, ఇది ఒకే ప్లాట్ఫామ్పై సింథటిక్ అపర్చర్ రాడార్ మరియు ఆప్టికల్ సెన్సర్స్ కలిపిన ప్రపంచంలోనే మొట్టమొదటి ఉపగ్రహం అవుతుందంట. ఈ టెక్నాలజీ ద్వారా ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా రియల్ టైంలో భూమి పరిశీలన అనేది సాధ్యమవుతుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్న, క్లౌడ్స్ ఉన్నా, ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎర్త్ని అబ్జర్వ్ చేయడం అనేది దీనివల్ల పాసిబుల్ అవుతుందంట. ఓకేనా. ప్రధాన లక్ష్యం ఏంటంటే రక్షణ, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వ్యవసాయము, ఆర్థిక ప్రమాద అంచనా వంటి రంగాలకు అధిక స్పష్టత గల బహుళ మూలాల భూదత్తాంశం అంట. ఓకేనా. జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ని అందిస్తుంది. ప్రయోజనం దేశంలో డేటా ఆధారిత పాలన, జాతీయ భద్రతా సామర్థ్యాలను బలోపేతం చేయడం అనేది ఇంపార్టెంట్. ఆప్టికల్ సెన్సర్స్ సహజ కాంతి ఆధారంగా అధిక స్పష్టత గల ఉపగ్రహ చిత్రాలను అందిస్తుంది. రైట్. ఇక గెలాక్సీ స్పేస్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. 2020లో ఏర్పాటైంది. ఇన్స్పేస్ మరియు ఇస్రో అనుమతులతో ఉపగ్రహాల రూపకల్పన ప్రయోగాల్లో భాగస్వామ్యం అవుతున్న ప్రైవేట్ సంస్థలో గెలాక్సీ ఒక ప్రముఖ సంస్థనంట. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిషన్ దృష్టి ఉద్దేశం ఏంటి, ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలో తొలి అంట, అంటే సూపర్లేటివ్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. ఇది సూపర్లేటివ్ టాపిక్. ఇక వైల్డ్ లైఫ్కి సంబంధించి ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. వైల్డ్ లైఫ్ సంబంధించి ప్రాజెక్ట్స్ పైన అడగవచ్చు, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ పైన అడగవచ్చు, వైల్డ్ లైఫ్ సెన్సస్ పైన అడగవచ్చు, అండ్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే వాటి విషయంలో వాటిపైన అడగవచ్చు. ఇప్పటికీ మనం చాలాసార్లు చూసాము టైగర్ రిలేటెడ్గా అయితే చాలా అంశాలు. ప్రాజెక్ట్ టైగర్ 1973, 2023తో 50 years అని ఇటువంటివి చూస్తున్నాము. అండ్ ప్రాజెక్ట్ చీతా గురించి చూస్తున్నాము. అండ్ సెన్సస్ల విషయానికి వస్తే ఇటీవల కాలంలో మనము టైగర్ సెన్సస్ గురించి చూస్తాము. స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా, 5th టైగర్ సెన్సస్ 2022 రిలీజ్డ్ ఇన్ 2023. ఆ సెన్సస్ ప్రకారం భారతదేశంలో ఎన్ని టైగర్స్ ఉన్నాయి అంటారు, 3682. ఓకేనా. ఇక లయన్స్ ఎన్ని ఉన్నాయి, రీసెంట్గా మనం లాస్ట్ 3 months బ్యాక్ లయన్ సెన్సస్ గురించి డిస్కస్ చేశాము. 16th లయన్ సెన్సస్ అని చెప్పేసి గిర్ నేషనల్ పార్క్ అని. భారతదేశంలో ఉన్న లయన్స్, సింహాలు ఎన్ని అంటే 891. మీరు సింహాలు చూడాలంటే గుజరాత్కి వెళ్ళాల్సిందే, గిర్కి వెళ్ళాల్సిందే. డాల్ఫిన్ సెన్సస్ మనం మార్చ్లో చూసాము. మార్చ్ 1st weekలో భారతదేశంలో డాల్ఫిన్ యొక్క ప్రత్యేకత ప్లాటినిస్టా గ్యాంజెటికా దాని సైంటిఫిక్ నేము. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ అది. ఓకేనా. ఎన్ని ఉన్నాయి డాల్ఫిన్స్, 6327. అండ్ లెపర్డ్స్ 13874 ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెపర్డ్స్ సెన్సస్ ప్రకారం ఇవన్నీ అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్, ఇటువంటి అలయన్స్ల గురించి కానివ్వండి. భారతదేశంలో రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి, 58. ఇటువంటివన్నీ కూడా ఇంపార్టెంట్. ఇకపోతే భారతదేశంలో అడవి ఏనుగులు, వైల్డ్ ఎలిఫెంట్స్ సెన్సస్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. మొదటిసారి ఒక ప్రత్యేక టెక్నాలజీతో చేశారు. తొలిసారిగా చేపట్టిన డిఎన్ఏ ఆధారిత ఏనుగుల లెక్కింపు, డిఎన్ఏ బేస్డ్ ఎలిఫెంట్ సెన్సస్లో భారతదేశంలో అడవి ఏనుగుల సంఖ్య సగటున 22,446గా నమోదైందంట. గుర్తుపెట్టుకోండి నంబరు. ఇది 2017లో నమోదైన 27,312 ఏనుగులతో పోలిస్తే 18% తగ్గుదలగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటువంటి సెన్సస్ అన్నీ కూడా ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశము, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం భూపేందర్ యాదవ్ గారు ఉన్నారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992 గుర్తుంచుకోండి. ఈ వివరాలు ఇది గుర్తుపెట్టుకోండి. ఆల్ ఇండియా సింక్రనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025, ఆల్ ఇండియా సింక్రనస్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ 2025 నివేదికలో వెల్లడైంది అంట. ముఖ్య గణాంకాలు ఏంటంటే భారతదేశంలో అడవి ఏనుగుల జనాభా 18,255 నుంచి 26,645 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. 2021లో ప్రారంభమైన ఈ సర్వే నివేదిక జన్యు విశ్లేషణ అంటే జెనెటిక్ అనాలిసిస్ మరియు డేటా ధృవీకరణ కారణంగా 4 సంవత్సరాలు ఆలస్యంగా విడుదలైందంట. ఈ లెక్కింపులో డిఎన్ఏ శాంపిలింగ్, జియోస్పేషియల్ మ్యాపింగ్, కెమెరా ట్రాప్ డేటా ఆధారంగా ఖచ్చితమైన జనాభా అంచనాలు రూపొందించారు. సరిపోతుంది. ఓకేనా, ఎనఫ్. మరి ఏనుగుల జనాభా తగ్గుతుందా అంటే కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మ్యాన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి, అండ్ అక్రమ వేట, పోచర్స్ వేటగాళ్ళు,
వైల్డ్ లైఫ్ రిజర్వ్లోకి వెళ్తారు. ముఖ్యంగా జంతువుల నుండి కమర్షియల్గా బెనిఫిట్ అవ్వడానికి, ఉదాహరణకు ఎలిఫెంట్ ఉందనుకోండి, ఏనుగు దంతాల కోసము. అదే రైనో ఉందనుకోండి, వన్ హ్యాండ్ రైనోసరస్ కాజిరంగా ఉంటుంది కదా, దాని కొమ్ము కోసము. టైగర్ ఉందనుకోండి, దాని పంజా గోళ్ళ కోసము, పైన ఉండే ఆ స్కిన్ కోసం, వీటి కోసము అలా ఉంటుంది. ఓకేనా. అండ్ వాతావరణ మార్పులు ఏనుగుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణాలుగా గుర్తించారు. అనేక రాష్ట్రాల్లో ఏనుగుల వలస మార్గాలు అడ్డంకులు ఎదుర్కొంటాయని అధికారులు పేర్కొంటున్నారు. భారతదేశంలో ఏనుగుల విషయానికి వస్తే కర్ణాటక, అస్సాం, కేరళ, తమిళనాడు, ఒడిషా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ ఎక్కువగా ఏనుగులకు సంబంధించి అక్కడ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఓకేనా. సౌత్లోనే ఎక్కువ ఉంటాయి. ఏనుగుల సంరక్షణ కార్యక్రమం ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992. ఓకేనా, సరిపోతుంది. 2010లో భారత్ ఏనుగును జాతీయ వారసత్వ జంతువు, నేషనల్ హెరిటేజ్ ఎనిమల్గా ప్రకటించింది. ఎగ్జామినేషన్ అడుగుతారు. ఏనుగును నేషనల్ హెరిటేజ్ ఎనిమల్గా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించిందంటే 2010లో. సరిపోతుంది. ఓకేనా. ప్రపంచ ఏనుగుల జనాభాలో 60% భారత్లోనే ఉంటుంది. ఇక పాము కాటు ప్రభావము, దానివల్ల కలిగే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, పాము కాటు వల్ల కలిగే ఇంపాక్ట్, దాన్ని ప్రత్యేకంగా వ్యాధిగా గుర్తించింది కేరళ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకి. స్నేక్ బైట్, చాలామంది అనుకుంటారు పాము కాటేస్తే వెంటనే ఏమంటారు, ఊళ్ళలో ఇప్పటి కూడా కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. పాము కాటు వేస్తే వెంటనే మంత్రాలు వేయించుకోవాలని మంత్ర వాళ్ళ దగ్గరికి వెళ్ళడము ఇటువంటివి చేస్తారు. కానీ అక్కడ పోతే ఏదో మనము ఆ పాము కాటు ప్రభావం తగ్గుతుంది అనుకోకండి, చచ్చిపోతారు. ఈ మంత్రాలు ఏమీ పనిచేయవు. ఒక్కటే చేయండి, పాము కాటు అదే పామైనా సరే గుర్తించండి. కోర్స్ గుర్తించడం అనేది అందరికీ తెలియదు. అది వినమస్ స్నేక, నాన్ వినమస్ స్నేక గుర్తించడం అందరికీ పాసిబుల్ అవ్వదు. బట్ ఏ స్నేక్ అయినా కాటేసిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ యాంటీవీనం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చూస్తారు కుట్టింది వినమస్ స్నేక్ అంటే విషపూరిత పామ లేదంటే విషం లేనటువంటి పాము గుర్తిస్తారు. దాని ఆధారంగా ట్రీట్మెంట్ ఇస్తారు, యాంటీవీనం ఇస్తారు ఒకవేళ విషం అయితే. సో ఇటువంటివి చేయండి. ఇక్కడ పోతే రీసెంట్గా పాము కాటు మరణాలను విపత్తుగా గుర్తించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఒడిశాని మనం చూసాము. ఇక్కడ పాము కాటు ప్రభావాన్ని వ్యాధిగా గుర్తించిన రాష్ట్రంగానేమో కేరళని అంటాం. ఓకేనా. సో కేరళ ప్రభుత్వం పాము కాటు వల్ల కలిగే విష ప్రభావాన్ని రాష్ట్రంలో ప్రజారోగ్య సమస్య సృష్టించే వ్యాధిగా అధికారికంగా ప్రకటించింది. పినరయి విజయన్ ప్రభుత్వం ఉంది ప్రస్తుతం. ఈ నిర్ణయం కేరళ ప్రజారోగ్య చట్టం 2023లోని సెక్షన్ 28 కింద తీసుకోబడింది కేరళకు సంబంధించి. ఈ చర్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పాము కాట్లపై సమగ్ర డేటా సేకరిస్తుంది, చికిత్సా ప్రమాణాలు రూపకల్పన చేస్తుంది మరియు విరుగుడు ఔషధాల అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందంట. ఓకేనా. కేరళలో పాము కాట్ల వల్ల ప్రతి సంవత్సరం చాలా మరణాలు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి, వేల సంఖ్యలో గాయాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సమస్యను నియంత్రించడానికి ప్రామాణిక సమాచార వ్యవస్థ, శాస్త్రీయ చికిత్సా విధానాలు అవసరమని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇటీవల హైకోర్టు తీర్పు, కేరళ హైకోర్టు అంటే ఎర్నాకులంలో ఉంటుంది. సర్వసాధారణంగా హైకోర్టు అంటే రాష్ట్ర రాజధానిలో ఉంటుంది. కానీ కొన్ని రాష్ట్రాల్లో హైకోర్టులు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నాయి. అందులో కేరళ వస్తుంది. కేరళ రాజధాని తిరువనంతపురం కదా, అక్కడ లేదు, ఎర్నాకులంలో ఉంటుంది. ఇటీవల కేరళ హైకోర్టు పాముకాటు కేసులపై విచారణ జరిపి ప్రభుత్వం విషసర్ప కాటును వ్యాధిగా పరిగణించాలని, అలాగే విరుగుడు ఔషధాల యాంటీవినం తయారీ అందుబాటు పెంచాలని చెప్పడం జరిగింది. రైట్, సరిపోతుంది. సో కేరళలోని పాముకాట్ల పరిస్థితి చాలామంది చనిపోతున్నారు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం భారత్లో ఉత్పత్తి అవుతున్న విరుగుడు ఔషధాలు యాంటీవినమ్స్ కొన్ని ప్రాంతీయ జాతుల పాముల విషయాన్ని పూర్తిగా నిర్వీర్యం పనిచేస్తలేదంట. స్థానిక జాతుల ఆధారంగా కొత్త రీజనల్ సర్ప విష వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం అనేది అత్యవసరం అని చెప్తున్నారు. రైట్, సరిపోతుంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలని WHO లక్ష్యంగా పెట్టుకుంది. ఏ సంవత్సరం వరకు అంటే 2030. ఎవరు పెట్టుకున్నారు? WHO. ఇక ఒక సదస్సు, వార్తలు నిలుస్తున్న సదస్సులు సమావేశాలపైన పోటీ పరీక్షలు క్వశ్చన్స్ అడుగుతారు. ఏదైనా ఒక సదస్సు న్యూస్లో ఉన్నప్పుడు ఆ సదస్సు ఎన్నవ ఎడిషన్ ఈ సంవత్సరం వార్తల్లోకి వచ్చింది, ఎక్కడ జరిగింది, సదస్సు పేరేంటి, సదస్సు థీమ్ ఏంటి, ఉద్దేశం ఏంటి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనేది ఇటీవల జరిగింది. 68th ఎడిషన్ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందంటే బార్బడోస్ రాజధానిలో జరిగింది.
కామన్గా కామన్వెల్త్ అనే పదం వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఒకప్పుడు బ్రిటిష్ వారు పరిపాలించిన కాలనీస్ ఉంటాయి కదా, అవి స్వాతంత్రం పొందిన తర్వాత కామన్వెల్త్ కూటమిగా ఏర్పడినాయి ఆ దేశాలు అనుకోండి. సో ఇక్కడ మరి ఈ సదస్సు 5th అక్టోబర్ నుండి 12th అక్టోబర్ వరకు బార్బడోస్లో జరిగింది. ఓకేనా? బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్లో జరిగింది 68th కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్. మరి ఇటువంటి అంతర్జాతీయ సదస్సులు పార్లమెంట్కి సంబంధించి జరుగుతున్నప్పుడు భారతదేశం నుండి ఎవరు వెళ్తారంటే స్పీకర్ వెళ్తారు. స్పీకర్ అంటే ఎవరు? భారతదేశ స్పీకర్ ఎవరు? ఓం బిర్లా గారు. లోక్సభ స్పీకర్. రాజ్యసభ అయితే చైర్మన్. రాజ్యసభకు చైర్మన్ అంటే ఎవరు? ఎక్స్ అఫిషియో చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ గారు విధులు నిర్వర్తిస్తారు. సో స్పీకర్ వెళ్తారు. ఓం బిర్లా గారు వెళ్ళడం జరిగింది, తన ఆధ్వర్యంలో బృందం వెళ్ళింది. మరి ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి అంటే ది కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్. సో 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్ టౌన్లో జరిగింది. అక్టోబర్ 12న ముగిసింది. థీమ్ ఏంటి? ది కామన్వెల్త్ ఏ గ్లోబల్ పార్ట్నర్. థీమ్స్ని చూస్తున్నప్పుడు అది ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో చూడండి. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. మీకు ప్రతిసారి చెప్తున్నాను ఈ మాట. ఇక ముఖ్యాంశాలు: ప్రపంచంలోని కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఓకేనా? ప్రజాస్వామ్య పరిపాలనలో పార్లమెంట్ పాత్ర ఎలా ఉండాలి, ఇటువంటి అంశాలపై చర్చించారు. సుస్థిర అభివృద్ధి మరియు గ్లోబల్ పాలసీ సహకారము, యువ పార్లమెంటేరియన్ల భాగస్వామ్యం మరియు జెండర్ సమానత్వం, ఇటువంటివన్నీ కూడా అక్కడ చర్చ జరిగింది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ అనేది 1911లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం లండన్, యునైటెడ్ కింగ్డమ్. 180 కంటే ఎక్కువ జాతీయ మరియు రాష్ట్ర పార్లమెంట్లందరూ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. లక్ష్యం కామన్వెల్త్ దేశాల మధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మరియు పరస్పర అవగాహన ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. ఓకేనా? భారత్ కూడా అందులో ఒక సభ్య దేశము. రైట్? బార్బడోస్ కరేబియన్ దీవుల్లోని ఒక దేశము. రాజధాని వచ్చేసి బ్రిడ్జ్ టౌన్. కామన్వెల్త్ సభ్య దేశం అది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తాం కదా. సూపర్లేటివ్ టాపిక్ మన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో భారతదేశంలోనే తొలి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ ఇటీవల ఏర్పాటైంది. ఈ టాపిక్కి సంబంధించి ఏం చూడాలంటే ఎవరు సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సంస్థల పేరు చూడాలి. సో 2025 అక్టోబర్ 13న టెక్ భారత్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు గూగుల్ క్లౌడ్ ఇండియా సంయుక్తంగా భారతదేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద. అటువంటి కృత్రిమ మీదకి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ పూర్తి మద్దతును ఇచ్చిందంట. ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ప్రోత్సహించడం అనేది దీని యొక్క ఉద్దేశము. ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ పబ్లిక్ గుడ్. సో ప్రజల కోసము, ప్రజా ప్రయోజనాల కోసం కృత్రిమ మేధస్సుని వినియోగాన్ని ప్రోత్సహించడము. ప్రభుత్వ రంగం విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణ మార్పు, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలు అభివృద్ధి చేయడము. విశాఖపట్నాన్ని దక్షిణ భారతదేశంలో ఏఐ ఆవిష్కరణల ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడము. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు ఏఐ శిక్షణ మరియు పరిశోధన వేదిక కల్పించడం అనేది దీని యొక్క ఉద్దేశము. సరిపోతుంది. టెక్ భారత్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. టెక్నాలజీ రంగంలో ఒక ప్రముఖ సంస్థ. ఓకేనా? ఇక నెక్స్ట్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కు మినీరత్న హోదాని మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వము. మినీరత్న హోదా పొందుతూ ఎవరంట? హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ మన విశాఖపట్నంలో ఉంది. సో దేశంలోనే తొలి నౌకా నిర్మాణ పరిశ్రమగా పేరొందిన హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ దానికి కేంద్ర ప్రభుత్వం మినీరత్న హోదాని మంజూరు చేసింది. ఈ హోదాను రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల విభాగము ప్రకటించింది. ఓకేనా? డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొన్న ఆర్థిక సాంకేతిక సవాళ్లను అధిగమించి విశాఖపట్నం తీరంలో ఉన్న ఈ సంస్థ కొత్త మైలురాయిని సాధించింది. మినీరత్న స్టేటస్ అనేది రావడం జరిగింది. హిందుస్థాన్ షిప్యార్డ్ ప్రత్యేకత ఏంటంటే 1941 ఇయర్లో బ్రిటిష్ పాలనలో దేశంలో తొలి నౌకా నిర్మాణ యార్డ్గా ప్రారంభమైంది. ఓకేనా? విశాఖపట్నంలో ఉంది. ముఖ్యంగా నౌకలు, సబ్మెరైన్స్, రిపేర్ సర్వీసెస్, ఆఫ్షోర్ వాహనాలకు ఇది పెట్టిన పేరు. రైట్?
సో మినీరత్న హోదా వల్ల జరిగే ప్రయోజనం ఏంటి ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే సంస్థకు ఆర్థిక స్వయం నిర్ణయాధికారం అనేది ఉంటుంది. పెద్ద మొత్తంలో సంయుక్త ప్రాజెక్టులు సాంకేతిక భాగస్వామ్యాలు స్వతంత్రంగా చేయగలుగుతుందంట. ఓకేనా. మినీరత్న హోదా కేంద్ర ప్రభుత్వం చెందిన పబ్లిక్ సెక్టార్ సంస్థలకు పనితీరు లాభదాయక సామర్థ్యం ఆధారంగా ఇచ్చే గుర్తింపు సరిపోతుంది. ఓకేనా. భారతదేశంలో భారత నావీకి మొదటి స్వదేశీ సబ్మెరైన్ రీఫిట్ పూర్తి చేసిన సంస్థ హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఒక సర్వేని నిర్వహించబోతుందంట భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలో. నెక్స్ట్ ఇయర్ జరగబోతుందా సర్వే. దేశవ్యాప్తంగా కూడా కుటుంబ ఆదాయ సర్వే ఫ్యామిలీ ఇన్కమ్ సర్వే అని చెప్పొచ్చు. దీని ఆధారంగా ఏముంటుందంటే భారతదేశంలో పేదరిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ కుటుంబం ఎంత ఆదాయ పరిమితిలో ఉంది, ఇటువంటివన్నీ కూడా తెలుస్తుంది. ఆర్థిక రంగంలో కీలకము. తొలిసారిగా ఇటువంటి సర్వేని చేయబోతున్నారు. ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది అంటే 2026 ఫిబ్రవరిలో మొట్టమొదటిసారి దేశంలో జాతీయ కుటుంబ ఆదాయ సర్వే నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వేని నిర్వహించనుందంట. ఈ సర్వే ద్వారా దేశంలోని ఆదాయ పంపిణీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ మరియు ఆర్థిక అసమానతల స్థాయిని అంచనా వేయడం అనేది ప్రధాన లక్ష్యము. ఈ కార్యక్రమాన్ని కేంద్ర గణాంకాల మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం నిర్వహిస్తుంది. ఓకేనా. ఎవరెవరు నిర్వహిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ పరిధిలోని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. భారతదేశంలో ప్రతి కుటుంబ ఆదాయం ఎలా ఉంది సేకరిస్తారు గణాంకాలు. గ్రామీణ పట్టణ కుటుంబాల ఆదాయ వనరులు, ఖర్చు నమూనాలు వంటి అంశాలపై సమగ్ర డేటా సేకరణ అనేది ఈ సర్వే వల్ల జరుగుతుంది. దేశవ్యాప్తంగా కుటుంబాల వాస్తవ ఆదాయ వివరాలు సేకరించి ఆర్థిక అసమానతలపై స్పష్టమైన అంచనాలు చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. రైట్, సరిపోతుంది. ఈ ఏడాది ఆగస్టులో 15 ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా పైలట్ సర్వే నిర్వహించారు. ప్రయోగాత్మకంగా. ఓకేనా. న్యూఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో సంపన్నులు, మధ్యతరగతి, పేదలు అధికంగా నివసించే ప్రాంతాన్ని ఎంపిక చేసి చూశారు. సరిపోతుంది. ముఖ్యంగా క్రింది అంశాలపై సూచనలు మంత్రిత్వ శాఖ కోరుతుంది. ఏంటంటే వేతనాలు, స్వయం ఉపాధి ఆదాయము, ఆస్తుల ద్వారా లభించే ఆదాయము, చెల్లింపులు, బదిలీలు, ఇవన్నీ కూడా సర్వేలో భాగంగా సేకరిస్తారు గణాంకాలు. రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఒకటి. ఓకేనా. అందులో ప్రధాన సంస్థ NSO. రైట్, సరిపోతుంది. ఇక యువత మరణాల రేటు తగ్గడం లేదంట. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023 అధ్యయనాన్ని వెల్లడించింది, ఒక రిపోర్ట్ని వెల్లడించింది ల్యాన్సెట్ జర్నల్ వాళ్ళు. ల్యాన్సెట్ రిపోర్ట్. సో యువత మరణాల రేట్ అనేది తగ్గడం లేదు ప్రపంచంలో అని చెప్పి చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 1950లతో పోలిస్తే 67% తగ్గిందంట. మరణాల రేటు విషయానికి వస్తే ఈ విధంగా ఉంది, తగ్గుతుంది మరణాల రేటు. అదే యువత ఉంటారు కదా, 15 నుండి 35 ఏళ్ల వయసు గల వారి మరణాల రేటు ఏదైతే ఉంటుందో దానిలో మాత్రం అనుకున్న ఫలితాలు రావడం లేదంట. యువతలో మరణాల రేటు తగ్గుదల అనేది కనిపించట్లేదంట. ఓకేనా, చాలా స్వల్పంగా ఉందంట. ఈ నివేదికను గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023 పేరుతో రూపొందించి ద ల్యాన్సెట్ వైద్య జర్నల్లో ప్రచురించారు రీసెంట్గా. ఆత్మహత్యలు, మాదక ద్రవ్యాలు, ఆల్కహాల్ వినియోగం యువత మరణాలకు ప్రధాన కారణాలని చెప్పడం జరిగింది. సో యువత ఈ పరిస్థితుల్లో మ్యాక్సిమం ఆత్మహత్యలు కానివ్వండి, డ్రగ్స్కి అలవాటు పడడం కానివ్వండి, ఆల్కహాల్ కన్సంప్షన్ ఇటువంటివి ఉంటాయి. కాబట్టి వాళ్ళ మరణాల రేట్ అనేది అలాగే కొనసాగుతుంది. ఓకేనా. మొత్తం మరణాల రేటు తగ్గుతున్నప్పటికీ యువత మరణాల రేటు మాత్రం తగ్గడం లేదంట. ఓకేనా. 195 దేశాల నుండి సేకరించిన 3 లక్షల మంది పౌరుల డేటా ఆధారంగా విశ్లేషించి చెప్పారు. 2020లో ప్రపంచ మరణాలు చైనాలో 1.07 కోట్లు, భారత్లో సుమారు 1 కోటి మంది, అమెరికా 30 లక్షలు. మరణాల రేటు భారత్ 73వ స్థానంలో ఉందట మరణాల రేటు విషయంలో. రైట్, సరిపోతుంది. అధ్యయనంలో పేర్కొన్న పరిష్కార దిశ ప్రపంచవ్యాప్తంగా 8 ప్రధాన ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తే ప్రతి సంవత్సరం నమోదవుతున్న మరణాలను సగానికి తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓకేనా, సరిపోతుంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ ప్రాజెక్ట్ 1990 ప్రధాన సమన్వయ సంస్థ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం వారు చేస్తారు. దీన్ని ల్యాన్సెట్ జర్నల్లో ప్రచురించారు రీసెంట్గా. ఓకేనా. ల్యాన్సెట్ అనేది లండన్కి సంబంధించిన సంస్థ. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి
సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా వ్యాధుల గురించి, వాటిని అడ్డుకట్ట వేయడం జరుగుతున్న పరిశోధనల గురించి మనం రెగ్యులర్గా చూస్తున్నాము. ముఖ్యంగా ఏదైనా పరిశోధనల గురించి చూస్తున్నప్పుడు ఏ శాస్త్రవేత్తలు వార్తల్లోకి వచ్చారు, ఏ ఇన్నోవేషన్తో న్యూస్లోకి వచ్చారు, ఏ పరిశోధనతో న్యూస్లోకి వచ్చారు, దట్స్ ఎనఫ్. మనం ఆస్పిరెంట్స్ కాబట్టి పోటీ పరీక్షల వరకు ఎంతవరకు అయితే సమాచారం కావాలో అంతవరకు చూడాలి. ఇక్కడ ఏ విధంగా చేశారు, ఆ ప్రొసీజర్ ఏంటి, ఇదంతా ఎగ్జామినేషన్లో అడగరు. ఓకేనా? సో సూపర్ వ్యాక్సిన్తో క్యాన్సర్ కథం అని చెప్పేసి రీసెంట్గా మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ అంటే ఇక్కడ అమెరికాకు సంబంధించిన శాస్త్రవేత్తలు చేశారు. క్యాన్సర్పై పోరాటంలో సూపర్ వ్యాక్సిన్ అనే కొత్త ఆవిష్కరణతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారంట. సూపర్ వ్యాక్సిన్తో క్యాన్సర్ అనేది ఇక రాదు అని. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ గడ్డగా మారకముందే కణస్థాయిలోనే కణాలను గుర్తించి ధ్వంసం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు శిక్షణిస్తూ క్యాన్సర్ కణాలను ముందుగానే గుర్తించి వాటిపై దాడి చేసేలా మారుస్తుందని వివరించారు. ఈ వ్యాక్సిన్పై ల్యాబ్లో ఎలుకల ప్రయోగాలు చేశారు. క్లినికల్ ట్రయల్స్ అనేవి జరిగినాయి అంట. ఓకేనా? సరిపోతుంది. ఇక క్యాన్సర్ వ్యాక్సిన్లు అనేవి కామన్గా చూస్తే 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రివెంటివ్, వైరస్ల కారణంగా వచ్చే క్యాన్సర్లను నిరోధించేవి, ఉదాహరణకి హెచ్పివి, హెపటైటిస్ బి లాంటివి. ఇంకోటి ఏంటంటే థెరప్యూటిక్, ఇప్పటికే ఉన్న క్యాన్సర్ కణాలను రోగనిరోధక వ్యవస్థ ద్వారా అణిచివేసేవి. ఓకేనా? సరిపోతుంది. ప్రతి సంవత్సరం సుమారు 1 కోటి మరణాలు క్యాన్సర్ వల్ల జరుగుతున్నాయంట ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో సంవత్సరానికి సుమారు 14 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయంట. WHO 2024 రిపోర్టు ప్రకారం ఈ గణాంకాలు. మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీ అనేది అమెరికాకు సంబంధించిన యూనివర్సిటీ. ఇక ఫేర్సే పుర్సాత్ అనే ఒక ఇనిషియేటివ్ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వారు ప్రకటించారు. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. మన భారతదేశంలో ఉడాన్ స్కీమ్ అనేది అమలు అవుతుంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక. ముఖ్యంగా రీజనల్ కనెక్టివిటీని పెంచాలి విమానాలు, విమానాశ్రయాల ద్వారా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫేర్సే పుర్సాత్ స్థిర ఛార్జీలతో చౌకైన వైమానిక ప్రయాణం కోసం అలయన్స్ ఎయిర్ ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. అలయన్స్ ఎయిర్ అనేది ప్రభుత్వ పరిధిలోని ఒక విమానయాన సంస్థ. కేంద్ర పౌర విమానయాన మంత్రి ఫేర్సే పుర్సాత్ పేరుతో అలయన్స్ ఎయిర్ యొక్క కొత్త స్థిర టికెట్ ఛార్జీల పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రయాణికులకు ఎయిర్ఫేర్ మార్పుల నుంచి విముక్తి కల్పిస్తూ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ విజన్ కింద చౌక, పారదర్శక, స్థిరమైన వైమానిక ప్రయాణం అందించడం అనేది లక్ష్యంగా పెట్టుకుంది. ఎటువంటి ఫేర్స్ ఏవైతే ఉంటాయో ఫేర్స్లో ఫ్లక్చువేషన్స్ కానీ ఏవి ఉండకుండా. ఓకేనా? అలయన్స్ ఎయిర్ చేపట్టిన ప్రపంచంలో మొట్టమొదటి స్థిర ఛార్జీ ఫిక్స్డ్ ఎయిర్ ఫేర్ పథకం. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఫేర్సే పుర్సాత్ ఎవరికి సంబంధించి? అలయన్స్ ఎయిర్, ప్రభుత్వానికి సంబంధించి. ఇదేంటి అంటే ఫిక్స్డ్ ఎయిర్ ఫేర్ పథకము. సరిపోతుంది. ఓకేనా? ఒకే ఛార్జీ. టికెట్ బుకింగ్ తేదీ ఏదైనా కావచ్చు, చివరి నిమిషంలో బుకింగ్ చేసినా కూడా ఒకే ధర అనేది వర్తిస్తుంది అంట. మీరు కామన్గా చూడండి, ఇప్పుడు ఏదైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఈరోజు ఉదాహరణకి రేపు ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఈరోజు బుక్ చేస్తున్నారు అనుకుంటే రేపటి ఫ్లైట్కి ఒక రకమైన రేట్ ఉంటుంది. అదే 3 నెలల తర్వాత ఫ్లైట్ బుక్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, దానికి ఒక రేట్ ఉంటుంది. అలా ఉంటుంది అన్నట్టు, స్థిరమైన ఛార్జీ ఇది. ఓకేనా? ఈ పథకం ఉడాన్ మార్గాల్లో 2025 అక్టోబర్ 13 నుండి డిసెంబర్ 31 వరకు పైలట్ దశలో అమల్లో ఉంటుందంట. సరిపోతుంది. డైనమిక్ టికెట్ ధరల వల్ల కలిగే అనిశ్చితి ఒత్తిడిని తొలగిస్తుంది. టికెట్ రేట్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అటువంటి ఫ్లక్చువేషన్స్కి గురి కాకుండా స్థిరమైన ఫిక్స్డ్ రేట్స్ అనేవి టికెట్ సంబంధించి కల్పించడము. ఉడాన్ పథకం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిధిలో 2016 నుండి అమల్లోకి వచ్చింది. ఓకేనా? సరిపోతుంది. అలయన్స్ ఎయిర్ ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అస్ట్రాహిండ్ విన్యాసం రీసెంట్గా మనం డిస్కస్ చేసాము. అది ఏ దేశాలకు సంబంధించింది, ఎన్ని దేశాలు పాల్గొంటే ఆ దేశాలు ఏంటి? 2025 అంటే ఈ సంవత్సర విన్యాసానికి ఆతిథ్య దేశం ఏది? ఈ విన్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మొదటి ఎడిషన్ గురించి చూడాలని చెప్పాను. సో ప్రతి ఒక్క విన్యాసం గురించి మనం పోటీ పరీక్షల కోణంలో చదివేటప్పుడు ఏ పాయింట్స్ని అయితే నేను కోరుకుంటానో మీకు తెలుసు కదా, ఆ పాయింట్స్ ఇక్కడ సమాధానంగా ఇవ్వండి. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, అండ్ అభ్యర్థులందరికీ మరొకసారి చెప్తున్నాను, మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ ఏవైతే ఉంటాయో 100% ఎఫర్ట్తో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి కోర్స్ కూడా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నోబెల్ శాంతి పురస్కార వివాదం అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. నార్వేలో
వాళ్ళ ఎంబసీని మూసివేస్తున్నట్టుగా ప్రకటించిన దేశం ఏదంటే వెనిజులా. ఇక మడగాస్కర్లో సైనిక తిరుగుబాటు, దేశంలో పరారీలోకి వెళ్ళిన ఆ దేశ అధ్యక్షుడు, తన పేరేంటో చూడండి. ఇక తల్లి నుంచి శిశువుకు వ్యాధుల సంక్రమణ నివారణలో మాల్దీవులకు ప్రపంచ తొలి గుర్తింపు అనేది న్యూస్లో ఉంది. అండ్ మైత్రి-2 భారత్ కొత్త అంటార్కిటికా పరిశోధన కేంద్రము. అండ్ మిషన్ దృష్టి గెలాక్సీ స్పేస్ సంస్థ వారికి సంబంధించి ప్రపంచంలో తొలిసారి ఒక ప్రత్యేక ఉపగ్రహము. ప్రత్యేకతలు చూడండి. భారతదేశంలో అడవి ఏనుగుల జనాభాలో 18% తగ్గుదల నమోదైందంట. అండ్ సర్ప విష ప్రభావాన్ని వ్యాధిగా గుర్తించిన కేరళ ప్రభుత్వము. అండ్ 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ బార్బడోస్లో జరిగింది. అండ్ భారత తొలి ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నంలో ఎవరు ఏర్పాటు చేశారు. నెక్స్ట్ హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్కి మినీరత్న హోదా రావడం జరిగింది. అండ్ తొలిసారి దేశవ్యాప్తంగా కుటుంబ ఆదాయ సర్వే అంశము. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యువత మరణాల రేటు తగ్గడం లేదని గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2023 నివేదిక చెప్తున్న వాస్తవాలు. అండ్ సూపర్ వ్యాక్సిన్ సంబంధిత అంశంతో మెసాచ్యుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు అమెరికా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన. అండ్ ఫేర్సే పుర్సాత్ అనే ఒక ఇనిషియేటివ్, సో కేంద్ర ప్రభుత్వ ప్రకటన. అండ్ ఈరోజు ప్రశ్న, ఆస్ట్రహింద్ విన్యాసం ఏ దేశాలకు సంబంధించింది? 2025 విన్యాసానికి ఆతిథ్య దేశం ఏది? ఈ విన్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ సపోర్ట్ ఎంకరేజ్మెంట్ని వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఎంకరేజ్మెంట్తో మరింత ఉత్సాహంతో క్లాసెస్ అందిస్తాను. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.